హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో నేను ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎంబీబీఎస్, అలాగే ఆంధ్రప్రదేశ్లో బీడీఎస్కి సంబంధించి, తెలంగాణలో ఆయుష్కి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి. ఆ అప్డేట్స్ అన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఫస్ట్లీ మనకేంటంటే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి సంబంధించి బీడీఎస్కి సంబంధించి వన్ టైం వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఈ వన్ టైం వెబ్ ఆప్షన్స్ మీరు ఎప్పట్లో పెట్టుకోవచ్చు అంటే 11th అక్టోబర్ అప్ టు 9 PM వరకు పెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్లో మనకి బీడీఎస్కి కూడా వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. వన్ టైం వెబ్ ఆప్షన్స్ అంటే ఎవరైతే ఈ 11th అక్టోబర్ అప్ టు 9 PM లోపు వెబ్ ఆప్షన్స్ పెడతారో వాళ్ళు మాత్రమే ఇంకా ఈ బీడీఎస్ కౌన్సిలింగ్కి గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి ఎలిజిబుల్. సో మీరు ఈ 11th అక్టోబర్ 9 PM లోపు పెట్టే వెబ్ ఆప్షన్సే సో మీకు ఫస్ట్ రౌండ్కి ఇదే కన్సిడర్ చేస్తారు, సెకండ్ రౌండ్కి, థర్డ్ రౌండ్కి, ఎన్ని రౌండ్స్కైనా కూడా మీరు ఇప్పుడు పెట్టే ఈ వెబ్ ఆప్షన్సే కన్సిడర్ చేస్తారు. మీరు ఈ 11th అక్టోబర్ లోపు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే తర్వాత మళ్ళీ పెట్టుకోవడానికి కుదరదు, తర్వాత మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి కుదరదు. కాబట్టి సో 11th అక్టోబర్ లోపు వన్ టైం వెబ్ ఆప్షన్స్ అనేవి ఖచ్చితంగా పెట్టాలి. అండ్ సో సీట్ వచ్చిన వాళ్ళు సో 10,600 ఆన్లైన్లో పే చేయాలి. సో ఆ తర్వాత ఇది ఓకేనా, సీట్ వచ్చిన తర్వాత ఇది. అండ్ ట్యూషన్ ఫీ మీ అందరికీ తెలుసు కదా, గవర్నమెంట్ కాలేజ్లో 9,000 ఉంటుంది, గవర్నమెంట్ డెంటల్ కాలేజ్లో. అలాగే ప్రైవేట్ కాలేజ్లో ఏ కేటగిరీకి వచ్చేసి 14,300 ఉంటుంది. అండ్ ఇది వన్ టైం వెబ్ ఆప్షన్స్ కాబట్టి అన్ని కాలేజెస్ పెట్టాలి. అన్ని కాలేజెస్ పెట్టడం మ్యాండేటరీ. సో మీరు ఏయూ రీజన్ అయినా కూడా ఏయూ రీజన్ పెట్టచ్చు, ఎస్వియు రీజన్ పెట్టాలి. అలాగే మీరు ఎస్వియు రీజన్ అయినా ఎస్వియు రీజన్, అలాగే ఏయూ రీజన్, అన్ని కాలేజెస్ పెట్టాలి. టోటల్ 17 కాలేజెస్ కనిపిస్తాయి. 17 కాలేజెస్ మీరు ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఎంబీబీఎస్కి మనకి ఏం రూల్స్ అయితే ఉంటాయో బీడీఎస్కి కూడా అదే రూల్స్ ఉంటాయి. బీడీఎస్లో కూడా మీకు అప్ టు రౌండ్ 3 వరకు అప్గ్రేడేషన్కి అయితే వీళ్ళు ఛాన్స్ ఇచ్చారు. ఓకేనా, సో ఇది బీడీఎస్కి సంబంధించి. అండ్ కాలేజెస్ వచ్చేసి లిస్ట్ ఇది ఓకేనా. గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ మనకి ఏయూ రీజన్లో ఒకటి ఉంది. అండ్ ఇవన్నీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. సో ఎస్వియు రీజన్లో కూడా కడపలో ఒక గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఉంది. అండ్ రిమైనింగ్ ఇవన్నీ ప్రైవేట్ డెంటల్ కాలేజెస్. ఇది బీడీఎస్కి సంబంధించి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. అండ్ రూల్స్ అన్నీ సేమ్ యాజ్ ఎంబీబీఎస్ లాగానే ఉంటాయి. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్కి సంబంధించి మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2కి సంబంధించి రిపోర్టింగ్ డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు. ఓకేనా, మనకి రిపోర్టింగ్ డేట్ అనేది ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారు అంటే 9th అక్టోబర్ అప్ టు 3 PM వరకు ఎక్స్టెండ్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్ మేనేజ్మెంట్ కూడా రౌండ్ 2లో సీట్ వచ్చిన వాళ్ళు 9th అక్టోబర్ లోపు ఎక్స్టెండ్ చేశారు. సో దాని ప్రకారం మీరు రిపోర్టింగ్ అనేది చేసేయండి. అండ్ తెలంగాణలో మనకి ఎంబీబీఎస్కి సంబంధించి మనకి రౌండ్ 2 వెబ్ ఆప్షన్స్ అయితే రిలీజ్ చేశారు. ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేశారు. సో ఒక్కటేసారి ఇన్ని కౌన్సిలింగ్స్ రిలీజ్ అయ్యాయి కదా, లైక్ సో చాలా హెక్టిక్గా ఉంటుంది మీకు కూడా. కానీ ఒకటి డేట్స్ మీరు రాసుకొని కన్ఫ్యూజ్ అవ్వకుండా సో కౌన్సిలింగ్ని ఫాలో అప్ చేయండి. ఓకేనా, తెలంగాణ ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ వెబ్ ఆప్షన్స్ మీరు ఎప్పట్లో పెట్టుకోవాలంటే 9th అక్టోబర్ అప్ టు 3 PM లోపు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో వెబ్సైట్ వచ్చేసి ఇదే. అండ్ తెలుసు కదా, తెలంగాణలో మనకి మేనేజ్మెంట్ కోటాలైనా సరే సీట్ వస్తే మటుకు కంపల్సరీ జాయిన్ అవ్వాలి. సో జాయిన్ అవ్వకపోతే మీరు ఫర్దర్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. సో దాని ప్రకారం మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2కి వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టేయండి. అండ్ వేకెన్సీస్ అనేవి పర్లేదు, బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఇలా స్ట్రిక్ట్ రూల్ ఉంటుంది కాబట్టి సీట్ వస్తే జాయిన్ అవ్వాల్సిందే, జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ రౌండ్ నాట్ ఎలిజిబుల్ అంటారు కాబట్టి సో మనకి సీట్ బ్లాకింగ్ అనేది ఉండదు. కాబట్టి నెక్స్ట్ రౌండ్స్కి మనకి వేకెన్సీ అనేది బాగానే ఉంది. చూడండి, మీకు అపోలోలో చూస్తే లోకల్ వాళ్ళకి కేటగిరీ బిలో 27 సీట్స్ ఇంకా వేకెన్సీ ఉన్నాయి. సో అలాగే రిమైనింగ్ కాలేజెస్లో కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, లైక్ నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 45 సీట్స్ అన్రిజర్వ్డ్ ఇంకా వేకెన్సీ ఉన్నాయి. సో ఇలా పర్లేదు, బాగానే ఉన్నాయి వేకెన్సీ సీట్స్ అనేవి. కట్ ఆఫ్ అనేది బి కేటగిరీకి తెలంగాణలో రౌండ్ 2కి ఇంకా తగ్గుతుంది. మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. అండ్ ఈ వేకెన్సీస్ని చూసి దేని ప్రకారం వెబ్ ఆప్షన్స్ పెట్టొద్దు. మీకు ఏ కాలేజ్ కావాలనుకుంటున్నారో ఆ కాలేజ్ పెట్టండి. సో డ్యూరింగ్ ద మనకి సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అప్పుడు సో క్యాండిడేట్స్ అనే వాళ్ళు అప్గ్రేడ్ అవుతారు కాబట్టి సో ఇక్కడ ఒక్కటి ఉన్న సీట్ ఇంకా పెరగచ్చు, అది డ్యూరింగ్ ద సీట్ అలాట్మెంట్ అప్పుడు. సో ఈ వేకెన్సీస్ చూసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టొద్దు. మీకు ఏ కాలేజ్లో సీట్ కావాలనుకుంటున్నారో ఆ కాలేజ్ని వెబ్ ఆప్షన్స్లో పెట్టండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే
తెలంగాణ మనకి బిహెచ్ఎంఎస్ ప్రైవేట్ హోమియోపతి కాలేజెస్లో మనకి ప్రీవియస్గా తెలంగాణ ఆయుష్ నోటిఫికేషన్ వచ్చింది. దానికి కేవలం తెలంగాణ స్టూడెంట్సే ఎలిజిబుల్ అవుతారు. సో ఇప్పుడు కూడా ఇంకొకటి వచ్చింది, తెలంగాణ బిహెచ్ఎంఎస్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించి. ఈ తెలంగాణ బిహెచ్ఎంఎస్ ఆల్ ఇండియా కోట ఏంటంటే, మనకి తెలంగాణలో ఏవైతే ప్రైవేట్ హోమియోపతి కాలేజెస్ ఉంటాయో ఆ హోమియోపతి కాలేజెస్లో ఆల్ ఇండియా కోట కూడా ఉంటుంది. మనకి మెడికల్లో లాగా కాదు. సో మనకి ఆయుష్లో ఏంటంటే హోమియోపతి అయినా ఆయుర్వేదిక్ అయినా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉంటే వాటిలో కూడా ఆల్ ఇండియా కోట ఉంటుంది. అయితే మన స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మనకి ఈ ఆల్ ఇండియా కోట సీట్స్ స్టేట్ వాళ్ళే ఫిల్ చేస్తారు. అలా ఇప్పుడు తెలంగాణలో మనకి బిహెచ్ఎంఎస్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి కదా, ఆ ప్రైవేట్ కాలేజెస్లో ఆల్ ఇండియా కోటా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీనికి ఆల్ ఇండియాలో ఎవరైనా ఎలిజిబుల్ అవుతారు. సో తెలంగాణ స్టూడెంట్స్ దీనికి అప్లై చేసుకోండి. అలాగే ఏపీలో స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇవి వెబ్సైట్ వచ్చేసి ఇది tsbhmsaq.tsch.in. సో లాస్ట్ డేట్ వచ్చేసి 16th October up to 6 PM. సో గుర్తుపెట్టుకోండి, ఇదే మనకి లైక్ వెబ్ ఆప్షన్స్కి ఇదే, ఆన్లైన్ అప్లికేషన్కి ఇదే లాస్ట్ డేట్. సో మీరు సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయడానికి లాస్ట్ డేట్ ఇదే, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా లాస్ట్ డేట్ ఇదే. సో మీరు సూన్ ఆఫ్టర్ అప్లికేషన్ సబ్మిట్ చేయగానే సో డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్ ఆప్షన్స్ కూడా ఈ డేట్లో పెట్టేయండి. సైమల్టేనియస్గానే మనకి రిజిస్ట్రేషన్ అండ్ అలాగే వెబ్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి. సో ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే ఈ 5 కాలేజెస్ ఉన్నాయి బిహెచ్ఎంఎస్ ప్రైవేట్ హోమియోపతి. అండ్ ఎన్ని సీట్స్ ఉన్నాయంటే చూడండి, ఆల్ ఇండియా కోటా అంటే కేవలం 15% ఉంటాయి కాబట్టి సో ఈ సీట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 2000 రూపీసే. మనకి ఓపెన్ కేటగిరీ బీసీ ఎస్సీ ఎస్టీ అందరికీ 2000 రూపీసే ఉంటుంది. సో తెలంగాణ వాళ్ళు, ఏపీ వాళ్ళు, అదర్ స్టేట్ వాళ్ళు ఎవరైనా కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ మనకి తెలంగాణలో బిహెచ్ఎంఎస్ ప్రైవేట్ కాలేజెస్లో మనకి మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి కూడా రిలీజ్ అయ్యింది. సో ఇందులో తెలంగాణ స్టూడెంట్స్ 85% సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఇంకా రిమైనింగ్ స్టూడెంట్స్ 15% ఆఫ్ ద సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి సో అందరూ అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది మేనేజ్మెంట్ కోటా, గుర్తుపెట్టుకోండి. సో ఇది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 16th October up to 6 PM. సో ఇలా సెవరల్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతూనే ఉన్నాయి. సో ఎవరైతే బీడిఎస్, ఆయుష్, ఎంబీబీఎస్ అన్ని దానిల కోసం చూస్తుంటారో కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. సో మీరు కొంచెం డేట్స్ అనేవి రాసి పెట్టుకొని సో ఆర్డర్ ప్రకారం మీరు పెట్టాలనుకున్న కౌన్సిలింగ్కి పెట్టేయండి. ఇవి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.